కేటీఆర్ ఈ రోజున మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగిండొచ్చు, అది పోలీసు వాళ్ళ పని, ఒకటో రెండు ఫోన్లు ట్యాప్ చేస్తే చేసిండొచ్చు కాక దానికోసం ఇంత రాద్ధాంతం చేయాలా అని ఒక సభలాంటి దానిలో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కౌంటర్గా టెలిఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఎవరు చేసే ట్యాపింగ్ చేసే అధికారం నీకు ఎక్కడుంది? ఒకరి మాటలు వినటానికి నీకు అర్హత ఏంటి అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. అలాంటి పని చేస్తావు కాబట్టి నీకు త్వరలోనే చర్లపల్లిలో చెప్పకూడదు తప్పదు కేటీఆర్ అని గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కేటీఆర్ మన రేవంత్ రెడ్డి మాట నిజం కాక తప్పదు. కారణం ఏంటంటే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా కేటీఆర్ని చేర్చడం అనేది రేవంత్ రెడ్డి యొక్క కళ. అతను అనుభవించిన ఆ యొక్క బాధని ఇతని జైల్లో చూస్తే కానీ అతను